Hi everyone, welcome back to my YouTube channel MVK సింపుల్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అలాగే ఏం డిన్నర్ చేశారో కమెంట్ చేసి చెప్పండి. నేనైతే చికెన్ ఫ్రై, అలాగే పప్పుచారు, వైట్ రైస్. మాది డిన్నర్ అయిపోయింది. మీది డిన్నర్ అయిందా ఏంటి అనేది చెప్పండి. ఏంటి విషయం అంటే, విజయ్ కోసం మీషోలో మెన్ జాకెట్ అయితే బుక్ చేసినాను. సో అది విజయ్కి ఇష్టమవుతుందా లేదా అనేది చూసేస్తాం రండి. ఓకే, హాయ్ బోలో. ఇప్పుడు మీషో ఇంకా ఆర్డర్ వచ్చిందా? తీ చూపి, సరిగ్గా పట్టుకొని చూపి. ఓకే, ఏం ఆర్డర్ వచ్చింది? తింటానే ఉంటావు నువ్వు. ఇప్పుడు చెప్పు చెప్పు, ఆ తర్వాత తిప్పు. జీన్స్ కోట్ కదా, అది జెర్కిన్. ఇజ్జుడా ఇజ్జుడా చెప్పాక రాదా? ఇంకేమొచ్చు నీకు? కరెక్ట్గా గజ్జేయి. ఎట్టంటే అటు గజ్జ చేయొద్దు, మళ్ళీ నచ్చకపోతే వాపస్ చేయాలి. నేను కరెక్ట్ సైజే చేసినాను అనుకుంటా. బుక్ బ్లాక్ చేసిన అన్ని డ్రెస్కి మ్యాచ్ అవుతుందని. ఇప్పుడు తీయవయ్యా సాలు కానీ. ఎట్టంది కలరు? బాగుందా లేదా? ఊనా? ఇంకేమనుకోండు. ಮೀಶೋలో తీసుకుంటే ಹಂಗೆ ಬರುತ್ತೆ, ತೆಳುವಾಗೇ ಬರುತ್ತೆ ಬಟ್ಟೆ. ಅಂಗಡಿಯಲ್ಲಿ ಹೋಗಿ ಇಸ್ಕೊಂಡ್ರೆ ದಪ್ಪವಾಗಿ ಬರುತ್ತೆ, ರೇಟ್ ಹೆವಿ ಇರುತ್ತೆ. ಮೀಶೋದಲ್ಲಿ ಕಮ್ಮಿ ಬೆಲೆ, కమ్మీ రేటు అట్టుంటుంది. అది వేసుకుంటే చెల్లి ఎక్కువ అవుతుందా? ఇష్టం, ఫస్ట్ వేసుకో. ఇష్టమైందా పెట్టుకో, లేదంటే వాపస్ చేయి, లేదంటే మార్కెట్కి పోయినప్పుడు తీసిస్తా. ఇష్టమైతేనే పెట్టుకో, లేదంటే లేదు. నిదానంగా అది. ఎంత కష్టపడుతుండే బాప్ప తీసేకి. అంత టైట్గా ఉందా ఏంది? ఉగురు కాదు, గోరు లేవు. చెప్పు, గోరు లేదు. మీషోలో అంతే వచ్చేది. ಅಮೌಂಟ್ ತక్కువ, ಬಟ್ಟೆ ಅದೇ ಗುಡ್ಡ ತೆಳುವಾಗಿ ಇರುತ್ತೆ. ಅದಕ್ಕೆ 400 ರೂಪಾಯಿ తక్కువ. మార్కెట్లో తీసుకుంటే మంచి క్వాలిటీ దొరుకుద్ది, రేటు దానికి తగినట్టు ఉంటుంది. మనం అంత దూరం బస్సులో ఎవరు ట్రావెల్ చేస్తారు? నేను దీంట్లో బుక్ చేసినాను, వేసుకొని చూడు. నచ్చితే పెట్టుకో, లేదంటే వాపస్ చేయి. వాపస్ చేస్తే సండే పోయి మార్కెట్లో తెప్పిస్తా, అంతే. నువ్వు దారాలన్నీ లాగద్దు, పోగులు. మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అయితే వాళ్ళు వాపస్ తీసుకోరు. ఏంది అది ఎట్టుంది చూపి. ఏం దారా ఏంది ఇది? ಚೆನ್ನಾಗಿಲ್ಲ, డ్యామేజ్, తొక్కలాగుంది. ఫస్ట్ సైజ్ చూడు. ఇది దీన్ని రిజెక్టే, పెట్టుకునేది లేదు. సరే తెలుసు, నువ్వు పెద్ద మేధావి కానీ వేసుకొని చూపి, ఏడకొస్తుందో.
ఇసిరాస్తుండే వేందిరా నీకు బట్టలు అంటే లెక్కలేదా, అందుకే నీకేమి తీసిను. నీకు ఈ సంవత్సరానికి ఒకసారి తీసిచ్చి నెలకు ఒకటి నేను తీసుకునేది అందుకు. Oh my god. రే షర్ట్ ఇప్పొద్దు, దానిపైన వేసుకునేది జర్కీను. దానిపైన తెలుస్తుంది. ఏమైనా చేసుకో, జర్కీని ఎవరైనా షర్ట్ పైన వేసుకుంటారు. ఇదేంద్రా నువ్వు ఇట్ట తయారై నువ్వు ఏమి అట్టే కండలు రాజాలాగా ఆడుతాడు, కండ లేకుండానే ఇట్ట ఆడతాడు. వెనకాల గో, తెలుసుకోవాలి. జర్కీను షర్టు ఇప్పి వేసుకోవాలి, అందరూ తెలుసుకోండి బాగా. అది అక్కడికి వచ్చేది జర్కీను కరెక్ట్గానే ఉంది. గుండీలు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది షర్ట్ కాదు. హంగే తెలుగులో మాట్లాడు. నచ్చితే ఉంచుకో, నచ్చకపోతే ప్యాక్ చేయి. నచ్చినప్పుడు ఎందుకు గుండీలు వేసుకుంటావు? ఇపో ప్యాక్ చేయి. ఇది వేసుకొని ఎట్లా ఉంటుంది చూద్దాం. చూసుకో బాగా. గో బ్యాక్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. రౌడీలాగే ఉండవు సేమ్ అన్నీ జరుగుతాయి ఏమిటి? ఈ అవతారానికి చూపి ముఖం ఎట్టుందో ఖరాబ్లు ಗುರೈಸ್ ಮುಖ ನೋಡಿ ಹಂಗೆ ಹುಟ್ಟೈತೆ. ಲವ್ ಇಷ್ಟ ಇಲ್ಲ ಅಂದಮೇಲೆ ಏನಕ್ಕೆ ಬಟನ್ ಎಲ್ಲ ಹಾಕಬೇಕು? ತೆಗಿಯಲೈ ನೋಡ್ಬೇಕಲ್ಲ ఏం చూస్తావు? తిరుగు వెనకాలకి. చేతో ఏం బాగలేదు, పోగులు వచ్చేస్తుంది. దండగా దీనికి వాపస్ చేసేదే బెటరు. ఇప్పుడు ఎట్టంది? బాగలేదు కదమ్మా సంక. సరే ఇప్పు ప్యాక్ చేయి. లే బా ఇప్పు వద్దు కానీ. కలర్ వేరే కలర్ లేదా? నల్ల తెలుగువాಗಿದೆ. ಬಟ್ಟೆ ದಪ್ಪ ಇಲ್ಲ, తెలుగుವಾಗಿದೆ. సరే రా. కమ్ ఆన్ బేబ్ ఇప్పమో. కట్టేదానికి నువ్వు పెంచే కుక్కలు ఎన్నైనా రాని. సింహం ఇక్కడ. నచ్చలేదా? పెట్టుకుంటావో పెట్టుకోవా చెప్పు. నువ్వు ఒకసారి వేసుకో, నీకు ఇష్టమైతే నువ్వు పెట్టుకో. నాకెందుకు? నాకొద్దప్ప, నా కోసం కదా తీసుకునింది, అది నీకోసం. ఏమి పెట్టుకుంటావో పెట్టుకోవా అది చెప్పు. ఏడా నాకు వద్దులే. వద్దా? నచ్చలేదా? 100కి ఎంత మార్క్ ఇస్తావు దానికి? 100కు 20%. 100కి 20%? 100కి 20 మార్క్స్ అని చెప్పాలి. 20% కదా, నేను 100%లో అని అడగల. ప్యాక్ చేసే వద్దంట, డబ్బాలాగా ఉంది, నాకు నచ్చలా. ఇంకా ఇదైతే నచ్చలేదంట. సో అందుకు విజయ్ సార్ గారు ప్యాక్ అయితే చేసేస్తుండ్రు రిటర్న్ ఇచ్చేకి. సో ఎంత దీని అమౌంట్? 4 444 444 440 సారీ 440. అంత డబ్బులు ఇచ్చి ఇదేం బాగలేదు, పలసంగా రేగులాగా పోగులుగా వస్తుంది. సో అందుకని వద్దు, ఎక్స్చేంజ్ కాదు, రిటర్న్ అయితే చేస్తున్నాం. సో ఇంకా క్లీన్గా ఎట్టు నిందో అట్ట ప్యాక్ చేస్తేనే రిటర్న్ తీసుకుంటారు. సో విజయ్ అయితే ప్యాక్ చేస్తున్నాడు. పెట్టాయి ఈ కవర్లో పెట్టు ఫస్ట్. తీసుకో దీంట్లో పెట్టు. అంత డబ్బులు ఇచ్చింది ఎందుకు? దండగా సైజ్ అంతా కరెక్ట్గా ఉంది, క్లాత్ ఎంత పల్సర్ రేకులాగా ఉంది, అవసరం లేదు. పెట్టాయి.
చిన్నగా పెట్టు, మళ్ళీ చినిగిపోతుంది. చాలే. చాలే, దీంట్లో పెట్టు. నేనైతే ఒకటే చెప్తా, వేరే యాప్ ఎట్టుందో తెలియదు. నేను మీషోలోనే ఎక్కువ తీసుకునేది. ఎవరు బస్సులో పోయి ట్రావెల్ చేసి అంత దూరం ఎవరు తెస్తారు అని బరువు ఎక్కువయ్యి ఎట్ట ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎట్ట వస్తాయి. సో మంచికి విరక్తి వచ్చేసింది. ఇంక మీద ఆన్లైన్లో తీసుకోకూడదు. పోతేనే డైరెక్ట్గా షాప్కి పోయి మనకు నచ్చింది తీసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ చెప్పు. బాయ్.